చట్టాన్ని అమలు చేసావా లేదా అని చెప్పి వచ్చే యుగంలో చూసుకుందాం. కాదు వచ్చే యుగంలో చూసుకుందాం ఆ చట్టం చేయడం ఏంటో ఎలాగా అనేది ఇప్పుడు ఉన్నటువంటివి చూస్తుంటే ఈ యుగంలో అవ్వదు, వచ్చే యుగంలో అవుతుందేమో చూసుకోవాలన్నట్టుగా ఉంది. ఒకసారి చంద్రగిరి యేసరత్నం గారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. మిమ్మల్ని ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గా ఈ ప్రశ్న నేను అడగట్లేదు, ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్ గా నేను అడుగుతున్నా. అంటే గతంలో చూసినప్పుడు ఏపీ పోలీస్ అంటే ఇండియాలోనే నంబర్ 1, వాళ్ళు చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తారు. ఇన్వెస్టిగేషన్ లో కానీ కేసు ఛేదనలో కానీ అన్నిట్లో కూడా ఇలా ఉంటారు. ట్రైనింగ్ ఇవ్వడంలో కూడా వాళ్ళని మించిన వాళ్ళు లేరు అని మెడల్స్ మనం పొందాం రాష్ట్రానికి, చాలా గర్వకారణం. కానీ అంటే ఇది ఏదో ఏకపక్షంగా మాట్లాడుతున్నాను అనిపించినప్పటికీ కూడా వాస్తవాలు కొన్ని అలాగే ఉన్నాయి. కాబట్టి డీజీపీ ర్యాంక్ దగ్గర నుంచి సాధారణ కానిస్టేబుల్ వరకు గత 5 సంవత్సరాలలో చాలా మంది, అంతమందిని అనట్లేదు కానీ చాలా మంది చేసినటువంటి వాళ్ళ డ్యూటీ ప్రజాస్వామ్యబద్ధంగా లేదు, అప్రజాస్వామికంగా ఉంది అనే దానికి కొన్ని ఇన్సిడెన్సెస్ మనకున్నాయి. అందులో రఘురామకృష్ణరాజు గారు కస్టోడియల్ టార్చర్ ఒకటి. దీన్ని మీరు ఏ విధంగా మీ పార్టీ వాయిస్ ఏమని చెప్తారు, లేదు వ్యక్తిగతంగా మీరు ఏం చెప్తారు? చాలా సంతోషం అండి. ఎమ్మెల్సీ అడగకుండా మీరు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అని మెన్షన్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను అది చెప్పుకోవటానికి సంతోషిస్తాను. నిజంగా మేమందరం కూడా మీరు చెప్పారు కానిస్టేబుల్ టు డీజీపీ వరకు మరి ఒక విధమైన ప్రమాణం చేసే వస్తామండి. మరి ఎండ్ ఆఫ్ ది డే, లాస్ట్ డే పాసింగ్ అవుట్ పీరియడ్లో కానిస్టేబుల్ అంటే అలానే డిఎస్పీ ట్రైనర్ అయినా తర్వాత ఐపీఎస్ అయినా ఎవరైనా కానీ ప్రమాణం చేసి వస్తాం. వాళ్ళే కానిస్టేబుల్ నుంచి పైకి వస్తారు, డీజీపీ అవుతారు, ఐపీఎస్ అయినా డీజీపీ అవుతారు. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే నేను పూర్తిగా ఏదో ఏమి జరగలేదనో లేకపోతే అని నేనేమో ఎక్కడ కూడా నేను సమర్థించనండి. తప్పనిసరిగా నిజంగా ఇది చాలా దురదృష్టకరమైన విషయం మనం చాలా డిస్కస్ చేసేది. ఎందుకంటే అది పార్లమెంటేరియన్కి జరిగిందా, రఘురామకృష్ణరాజు గారికి జరిగిందా, లేకపోతే ఇంకొకరికి జరిగిందా, పేదోళ్ళకి జరిగిందా, ఎవరికైనా మన భారత రాజ్యాంగంలో ఎవరికైనా కానీ సామాన్యుడికైనా ఎంత గొప్ప వ్యక్తిగా ఎవరికైనా కానీ ఒకటే చట్టం. కాబట్టి అది జరిగిన విషయంలో మరి ఇప్పుడు మనం మెన్షన్ చేసే ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనేది అది ఇన్వెస్టిగేషన్లో అది ఇదవుతుంది. కానీ ఎవరు చేసినా కానీ ఇది ఎంత పెద్దోళ్ళు చేసినా కానీ తప్పేనండి. దీన్ని తప్పనిసరిగా మనము ఖండించాల్సిన టైం ఉంది. అయితే దురదృష్టం ఏంటంటే సుదీర్ఘమైన 37 సంవత్సరాలు పోలీసులు చేసిన తర్వాత నిజంగా కూడా కొన్ని సంఘటనలు చూస్తే చాలా సిగ్గేస్తుంది. ఏంటి అసలు ఇలా ఉందే వ్యవస్థ అనేది కూడా ఉంది. నేను యాజ్ ఏ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా సమ్ టైమ్స్ బాధపడుతూ ఉంటాయి. ఇట్లనా కొన్ని సంఘటనలు చాలా దారుణంగా అనిపిస్తుంటాయి, చాలా బాధాకరంగా ఉంటాయి అన్నమాట. అంటే ఒకవేళ మీరు ఇప్పటికీ సర్వీస్ లో ఉండుంటే, ఒకవేళ ఈ సర్వీస్ లో ఉండుంటే ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి సంఘటనల పట్ల మీ ప్రతిస్పందన ఎలా ఉండేది, అంటే మీ యాక్షన్ ఎలా ఉండేది? చూడండి, ఇప్పుడు సిగ్గుతో తలదించుకునేటట్టే ఉంటదండి. ఇప్పుడు ఇలాంటిగా నేను సర్వీస్ లో ఉండి చూస్తే సిగ్గుతో తలదించుకోవాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే చట్టాన్ని మన చేతిలో తీసుకోకూడదండి. ఇప్పుడు ఎందుకంటే పెద్దలు అక్కడ జేడి లక్ష్మీనారాయణ గారు, మరి మనం పోలీసు అని అనేటప్పుడు కొంతమంది లక్ష్మీనారాయణ గారు లాంటి గొప్ప ఆఫీసర్స్ ఉన్న రాష్ట్రం అండి ఇది. మరి ఒక విధంగా చెప్పాలంటే మరి వారు సర్వీస్ నుంచి వెళ్ళిపోవటంలో కూడా మరి వారి మనసులో ఏముందో తెలియదు. కానీ మరి భారతదేశంలో 2 రాష్ట్రాల్లో, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఒక విధమైన ఈ వ్యవస్థలో ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇలాంటి ఆఫీసర్స్ కాస్త ఇబ్బంది పడుతున్నారు, అందుకే మరి పక్క తప్పుకున్నారేమో అనేది భావం ఉంది. మరి నాకు కూడా సార్తో ఉన్న పరిచయాన్ని బట్టేసేసి ఇలాంటి ఆఫీసర్స్ ఉన్న వ్యవస్థలో కొంత దుర్మార్గులు ఉన్నారనేది కూడా నేను ఒప్పుకున్నాను. మరి ఈ రోజున పోలీసు గత కొంతకాలం నుంచి ఇంత బ్లేమ్ అవుతుందంటే ఏదో చిన్న వాళ్ళు మీద బ్లేమ్ వచ్చిందంటే అర్థం ఉందండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసో తెలియకో తప్పులు చేస్తుంటారు. కొంతవరకు ఒక ర్యాంక్ వరకు యాక్సెప్ట్ చేయొచ్చండి. కానీ జిల్లాలని మరి డివిజన్స్ ని, జిల్లాలని మరి రీజన్స్ ని దాటేసేసి రాష్ట్రాన్ని శాసించే పోలీస్ అధికారులు ఈ విధమైన
ఒకవేళ రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా లేకపోయినా కానీ రాజకీయ ఒత్తిళ్లు ఏ పార్టీ అయినా సరే, ఆ పార్టీ అయినా సరే, ఈ పార్టీ అయినా సరే, ఆ నాయకులైనా సరే, ఈ నాయకులైనా సరే రాజకీయ ఒత్తిళ్లకి లోబడిన ఇలాంటి చర్యలు చేస్తే ఇది మొత్తము డిపార్ట్మెంట్ అంతా కూడా తలదించుకునే విధంగా ఉందండి. ఇందులో నా వ్యక్తిగతం నేను చెప్తున్నాను, ఎమ్మెల్సీగా కాదు లేకపోతే వైసీపీ పార్టీ నుంచి అని కాదు, నా వ్యక్తిగతంగా నేను పోలీస్ సర్వీస్ లో చేసిన దాన్ని దృష్టిలో పెట్టుకుంటే చాలా బాధాకరంగా ఉందండి. ఇది మరి ఏ విధంగా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఓకే, సో ఒక వైసీపీ ప్రతినిధిగా వైఎస్ఆర్సీపీ పార్టీ మెంబర్గా ఉన్నారు కాబట్టి ఆ పరంగా చూసుకున్నప్పుడు ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్లో ఈ ఐపీఎస్ ఆఫీసర్ల పేరుతో పాటుగా ఇందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా యాడ్ చేశారు నిందితుడిగా, A3గా ఇందులో యాడ్ చేశారు. అలాగే మిగతా వాళ్ళది పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్, వీళ్ళ పేర్లు కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. మరి దాని మీద మీరేమనుకుంటారు? అంటే మీ పార్టీ అధినేతనే దీంట్లో నిందితుడిగా చేర్చారు. అంటే ఒకటండి, నిందితుడిగా చేర్చడానికి అది ఎవరినైనా చేర్చవచ్చు, కానీ దాని ఆఫ్టర్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే తెలుస్తుంది. ఇవాళ రేపు మరి నేను చాలా మీడియాలో చాలా కథనాలు వస్తున్నాయి. మరి ఇదిగో ఈ విధంగా సెల్లో కొడతంటే తీశారు, అది తీసేసి ఇక్కడ నుంచి ఎక్కడ ఆ మొబైల్కి పోయింది, ఈ మొబైల్. టెక్నాలజీ ఎవ్వరు కాదనేది కాదు. ఈ రోజున ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా కానీ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ చార్జెస్ చాలా పవర్ఫుల్ పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి అది నిజంగా అట్లాంటిది. నేను మాత్రం ఒకటి చెప్పగలనండి, రాజకీయ నాయకులు వాళ్ళ గురించి మనం మాట్లాడేటప్పుడు నేను ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ నేను చూసిన పోలీసింగ్లో ఎక్కడ కూడా వాళ్ళు డైరెక్ట్ గా ఇప్పుడు ఏదైతే మనం ఇన్స్పెక్టర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, డిఎస్పీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఉన్న స్థాయికి మనం అనుకున్న నాయకులు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి చెప్పరండి. చెప్పినా కానీ వీళ్ళు వినే పరిస్థితుల్లో ఉండదండి, చెప్పే అవకాశం లేదు, చెప్పినా వినే పరిస్థితి లేదు. కానీ ఏంటంటే అట్ ది మోస్ట్ ఏంటంటే నా బాస్ నాకు చెప్తే, సపోజ్ నా ఇమీడియట్ బాస్ కానీ లేకపోతే నాకు డీజీపీ కానీ ఏదైనా చెప్తే జరిగే అవకాశం ఉంది తప్ప రాజకీయంగా ఎవరో ముఖ్యమంత్రి గారు చెప్పారు, హోంమంత్రి గారు చెప్పారు, ఇదంతా కూడా ఇది మనము బేస్లెస్ గా మనం మాట్లాడటం కూడా కష్టం కాదండి. ఒకవేళ అట్లాంటి ఎవిడెన్సెస్ ఏదన్నా ఉంటే దాన్ని ఎవరు కూడా ఎంత పెద్దోళ్ళైనా డీజీపీ అయినా తప్పించుకోలేరు, ఇంకా రాజకీయ నాయకులైనా ఎవరైనా తప్పించుకోలేరు. ఇవాళ రేపు ఏదైతే కథనాలు పుటాలుగా వస్తుందో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో వస్తుందో వాటిల్లో నిజంగా ఏదన్నా ఉంటే ఎవరు తప్పించుకోలేరు. ఇది వాస్తవం. అయితే ఈ సందర్భంగా ఏంటంటే ఏది ఏమైనప్పటికి కూడా మరి ఇప్పటికి కూడా ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఆఫీసర్స్ కూడా నేను ఇప్పుడు మాకున్న ఆఫీసర్స్, జిల్లా లెవెల్ ఆఫీసర్స్ కానీ రేంజ్ లెవెల్ ఆఫీసర్స్ కానీ అది దున్నపోతు ఈనింది అంటే ఘాటి అన్నట్టు అనే కాకుండా, ఎందుకంటే పెద్దలు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా వీళ్ళు 35 ఏళ్ళు సర్వీస్ ఉండేవాళ్ళండి. నేను 37 ఏళ్ళు సర్వీస్ చేశాను. అట్లనే ఇంచుమించు ఎవరు చేసినా కానీ 30 ఏళ్ళకి తక్కువ చేయరండి. నిజంగా రాజకీయ నాయకులు వారు వస్తారు, ఒక 5 ఏళ్ళు ఉంటారు, 10 ఏళ్ళు ఉంటారు, 15 ఏళ్ళు ఉంటారు. కానీ మరి 30 ఇయర్స్ పైన ఉండేది వీళ్ళు కాబట్టి వీళ్ళు చేసే ప్రతిదీ కూడా సమాజంలో, ఎందుకంటే పోలీస్ అంటే ఒక ప్రత్యేక ఇది ఉందండి. సో ఇది గుర్తెరిగి పనిచేయాలి. ఎందుకు చెప్తున్నానంటే అండి, మొన్న పోలీస్ స్టేషన్ లో ఒక రౌడీ షీటరు టీ తాగాడు అనే కారణంతో అక్కడ ఉన్న కానిస్టేబుల్ ని నాకు అర్థమైంది. ఏ స్వప్న గారు మీ ఏ కేసుకు సంబంధించి మాట్లాడతాను నాకు అర్థమైంది. బిర్యానీ అన్ఫార్చునేట్లీ నేను ఎట్లా బలి చేస్తున్నారంటే పోలీస్ ఆఫీసర్స్ ని చిన్న స్థాయిలో ఎలా బలి చేస్తున్నారంటే, ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఆఫీసర్స్ నిజంగా ఏంటంటే ఎస్కార్ట్ తీసుకుపోయేటప్పుడు ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళేటప్పుడు ఎక్కడో ఒక చోట ఆగాల, ఎక్కడో ఒక చోట భోంచేయాలా. రౌడీ షీటర్ అయినా ఆకలి అయితే, కానిస్టేబుల్ అయినా ఆకలి అయితే, ఎస్ఐ అయినా ఆకలి అయితే, ఇది రొటీన్ జరిగే విషయం అండి. నేను పోలీస్ ఆఫీసర్ కాబట్టి చెప్తున్నాను.
దీని ఇలా జరిగిందని మీడియాలో, సోషల్ మీడియాలో అక్కడిక్కడ వచ్చేసరికి, ఇక్కడ వచ్చేసరికి అధికారులు వాళ్ళని తీసేసి రోడ్డు మీద పడేశారు. నేను అనేది ఏంటంటే ఏదన్నా ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చి అవతల వ్యక్తి ఇట్లా ఉన్నాడు కాబట్టి చేస్తున్నారు తప్ప ఇదే ఈ తప్పుకి ఇంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వచ్చా? 10 కుటుంబాలు, నాకు తెలిసి ఈ రోజున గుంటూరులో 10 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పోలీసు చిన్న ఫ్యామిలీస్, కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ డెఫినెట్ గా దాని గురించి కూడా ఆఫీసర్